హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే ఆలు చిప్స్. ఒక్కసారి ఈ ఆలు చిప్స్ని తయారు చేసుకుంటే సంవత్సరం మొత్తం తినచ్చండి. వీటిని ఆలు వడియాలని, ఆలు పాపడని కూడా అంటారు. ఎంత టేస్టీగా ఉంటాయంటే తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవి మనం అన్నంలోకి సైడ్ డిష్గా కూడా తినచ్చు, స్నాక్స్గా కూడా తినచ్చు. ఇక్కడ నేను 1 కిలో బంగాళదుంపల్ని తీసుకొని దీని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని ఒక పీలర్ తోటి పీల్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ దుంపలన్నిటినీ కూడా వాటర్లోకి యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకుందాము. ఇప్పుడు వాష్ చేసిన దుంపల్లోని ఒక దుంపని తీసుకొని హాఫ్కి కట్ చేసుకుందాము. ఇలాగా హాఫ్కి కట్ చేసుకోవటం వల్ల మనం చిప్స్ చేసుకోవటం చాలా ఈజీ అయిపోతుంది. ఇలాగ ఒక చిప్స్ మేకర్ని తీసుకొని మనకి ఎన్ని చిప్స్ కావాలంటే అన్ని చిప్స్ని కట్ చేసుకొని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగ నీళ్ళల్లోకి యాడ్ చేసుకోవటం వలన కలర్ అనేది చేంజ్ అవ్వకుండా బంగాళదుంపలో ఉన్న స్టార్చ్ అనే పిండి పదార్థం మొత్తం కూడా నీట్గా రిమూవ్ అవుతుంది. ఇలాగా మనం మొత్తాన్ని కట్ చేసుకొని వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నీళ్లు నిండుగా యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 స్పూను కళ్ళుప్పును వేసుకొని కళ్ళుప్పు అంతా కూడా బాగా కరిగేలాగా చూసుకోవాలి. ఇక్కడ ఉప్పు యాడ్ చేయటం వల్ల బంగాళదుంప ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలు మొత్తాన్ని కూడా నీళ్ళల్లోకి యాడ్ చేసుకుందాము. పిల్లలు స్నాక్స్ అడిగితే 5 నిమిషాల్లో మీరు ఈ చిప్స్ని ఫ్రై చేసి పెట్టేసేయచ్చండి. క్రిస్పీగా టేస్టీగా తింటారు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం ఈ ఆలు వడియాల్ని తినచ్చు. ఇప్పుడు వీటిని మనం ఒక పొంగు వచ్చేదాకా కుక్ చేసుకుందాము. అంటే మనకి 5 నిమిషాల పాటు కుక్ అయితే సరిపోతుందండి. ఎక్కువ ఆలుని మనం బాయిల్ చేయకూడదు. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతటిని తీసేసి ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకుందాము. ఆలు చిప్స్ మొత్తాన్ని ఎండలోకి తీసుకొని వెళ్ళి ఒక తెల్లటి పాలిథిన్ పేపర్ మీద ఇలాగా మనం ఒక్కొక్క చిప్స్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎండకి బాగా ఎండి క్రిస్పీగా అయిపోతాయి. ఇవి ఒక రోజు మొత్తం ఎండలో బాగా ఎండేలాగా చూసుకుందాము. ఎండాక ఇలాగా మనకి అయిపోతాయండి. వీటన్నిటిని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఎండిపోయినాయో. మంచి ఎండ ఉన్నప్పుడే ఈ ఆలు చిప్స్ని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అంతా కూడా బాగా వేడయ్యేలాగా చూసుకోవాలి. మనం చిప్స్ని అలా వేసి ఇలా తీసేస్తే సరిపోతుంది. చూసారా మనకి సైజు డబల్ అయిపోయింది. ఇలాగే ఎన్ని చిప్స్ కావాలంటే అన్ని చిప్స్ని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఈ చిప్స్ ఇంకా టేస్టీగా ఉండాలంటే నేను ఇంకొక చిన్న టిప్ చెప్తానండి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతటిని తీసేసి మనం బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది. మీకు ఇంకా ఏమన్నా స్పెషల్గా వడియాలు చూడాలి అనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకోసం తప్పకుండా మీరు అడిగిన రకరకాల వడియాలన్నిటినీ కూడా తయారు చేస్తాను. అలాగే సమ్మర్లో మీకేమన్నా ఐస్ క్రీమ్స్ కానీ, మిల్క్ షేక్స్ కానీ, షర్బత్స్ కానీ చూడాలన్నా కానీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకోసం నేను తప్పకుండా ట్రై చేస్తాను. అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం మొత్తం అన్ని ఆలు చిప్స్ని ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. దీని మీదకి మనం లైట్గా కారంని కనుక చల్లుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే ఇట్లానే ఇచ్చేసేయండి. మీరు తినేటట్లయితే పెద్దవాళ్ళు కొంచెం కారాన్ని యాడ్ చేసుకొని తినండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక చిన్న పావు స్పూను కారాన్ని యాడ్ చేసి మొత్తానికి స్ప్రెడ్ చేసేలాగా చూస్తున్నాను. మీరు కూడా కంపల్సరీ ఈ ఆలు చిప్స్ని తయారు చేసుకొని తినండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.